హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో, ఈరోజు వీడియోలో మనం ఏం కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నామంటే, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేయబోతున్నామండి. అండ్ మనం మోస్ట్‌లీ డాక్స్ బేసిక్స్ కాన్సెప్ట్స్‌లో అన్నీ అయితే కవర్ చేసాం. అండ్ ఈరోజు ఈ వీడియో తర్వాత మనకి ఇంకొక లాస్ట్ వీడియో అయితే వస్తుంది. సో, అక్కడితో మనకి డాక్స్ బేసిక్స్ అనే సిరీస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. అండ్ ఈ డాక్స్ బేసిక్స్ సిరీస్ కంప్లీట్ అయిపోయాక, మనం ఫర్దర్‌గా లైక్ నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి పైథాన్ ఆర్ ఎక్సెల్ మీదైతే మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, వాట్ ఈస్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్? సో, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, సో, ఈ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకొని మనం లైక్ స్పెసిఫిక్ టైమ్ ఇంటర్వెల్‌లో డేటా కావాలి అనుకుంటే, సో, ఈ ఫంక్షన్స్‌ని యూజ్ చేసి మనం రిటర్న్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ ఉంది. మన దగ్గర డేటా 2017 మే నుంచి 2020 మే వరకైతే మన దగ్గరైతే డేటా అయితే ఉంది. ఓకే. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే 2018 జాన్వరి నుంచి 2019 డిసెంబర్ అంటే ఏంటి? ఈ స్పెసిఫిక్ టైమ్ అంటే ఈ బిట్వీన్ టైమ్ కావాలి మనకి. సో, అంటే ఏంటి? మనకి ఒక ఏమని చెప్పొచ్చు అంటే, ఒక స్పెసిఫిక్ టైమ్‌లో ఉన్న డేటాని మాత్రమే నేను చూడాలి అనుకుంటున్నాను అనే రిక్వైర్మెంట్ మనకి క్లయింట్ ఇస్తే, సో, అప్పుడు మనం ఈ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి, మనం అయితే ఆ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తామనమాట. సో, ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్‌కి ఈ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్‌లో మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే, డేట్స్ బిట్వీన్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. సో దట్ ఏంటి మనకి 2018 జనవరి నుంచి 2019 డిసెంబర్ వరకు ఈ డేస్ బిట్వీన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, మనం ఆ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయొచ్చనమాట. సో, అలాగే మనకి రియల్ టైమ్‌లో వేరియస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, అలా వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఈ ఫంక్షన్స్‌లో ఐ మీన్ ఇక్కడ డిఫైన్ చేసిన ఫంక్షన్స్‌లో మనం ఒక ఫంక్షన్ యూజ్ చేసి ఆ రిక్వైర్మెంట్ అయితే ఫుల్‌ఫిల్ చేయాల్సొస్తుందండి. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ మనకైతే పాసిబుల్ కాదు. ఈ ఆల్ ఫంక్షన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. బట్ నేనేం చేశానంటే మనకి మేజర్‌గా రియల్ టైమ్ వర్క్‌లో ఎక్కువ యూజ్ చేసే టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అనేవి ఒక 4 ఉన్నాయండి. సో, ఆ 4 మాత్రమే ఈరోజు పిక్ చేసుకొని మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీరేం చేస్తారంటే, ఈరోజు వీడియో ఫుల్ ప్లెడ్జ్డ్‌గా స్కిప్ చేయకుండా వినండి. సో దట్ మీకు రిమైనింగ్ ఏ ఫంక్షన్స్‌ని యూజ్ చేయాలనుకున్నా మీరు ఈజీగా ఇంప్లిమెంటేషన్ అనేది చేయగలరనమాట. ఓకే. సో, నేను నా తరపు నుంచి ఎంత క్లియర్‌గా చెప్పగలుగుతానో అంత క్లియర్‌గా అయితే మీకు ఈజీగా చెప్పి అర్థమయ్యేలాగా చెప్తాను. సో, మీరేం చేస్తారంటే క్లాస్ వింటూ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో దట్ మీకు కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఫుల్ ప్లెడ్జ్డ్‌గా వస్తుంది. ఓకే. సో, ఈరోజు కాన్సెప్ట్‌లో మన ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి డేట్ యాడ్. సో, ఈ డేట్ యాడ్ అనే ఫంక్షన్ మనకి రియల్ టైమ్‌లో కొంచెం యూజ్ చేస్తూ ఉంటారండి. ఎందుకు యూజ్ చేస్తారంటే, మనకి ఒక స్పెసిఫిక్ టైమ్ ఇంటర్వల్‌లో ఫార్వర్డ్ డేట్స్ కానీ, బ్యాక్వర్డ్ డేట్స్ గానీ, మనకి టైమ్ ఇంటర్వెల్స్‌ని యూజ్ చేసి డేటాని రిటర్న్ చేయాలి అనుకునే సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మనం ఈ డేట్ యాడ్ అనే ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే. సో, డోంట్ వర్రీ మనం అయితే ప్రాక్టికల్‌గా చూసి ఈ డేట్ యాడ్ ఫంక్షన్‌ని అయితే మనం క్లోజ్ చేద్దాం. ఓకే. సో, బట్ బిఫోర్ థట్ మనం ప్రాక్టికల్‌గా వెళ్ళే ముందు ఒకసారి డెఫినిషన్ పరంగా చెక్ చేస్తే, రిటర్న్స్ ఎ టేబుల్ దట్ కంటైన్స్ ఎ కాలమ్ ఆఫ్ డేట్స్ షిఫ్టెడ్ ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ టైమ్ బై ది స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ ఫ్రమ్ డేట్స్ ఇన్ ది కరెంట్ కంటెక్స్ట్. అంటే ఏం చెప్తుందంటే, కరెంట్ కంటెక్స్ట్‌ని బేస్ చేసుకొని మన ఒక టైమ్ ఇంటర్వల్స్‌ని స్పెసిఫై చేస్తూ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ టైమ్స్‌ని మనం రిటర్న్ చేయొచ్చనమాట. ఐ నో మనకి మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డెఫినిషన్స్ అయితే మనకి మనలాంటి బేసిక్స్‌కైతే లైక్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే అర్థం కాదు. బట్ డోంట్ వర్రీ వన్స్ మనం ప్రాక్టికల్‌గా చూసాక ఈ డెఫినిషన్ అనేది చాలా సింపుల్‌గా మీకు అర్థమవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్‌గా చూసుకున్నట్టయితే సో, బిఫోర్ దట్ లెట్ మీ డిలీట్ దీస్ విజువలైజేషన్స్ ఫస్ట్. ఓకే. సో లెట్ మీ కీప్ దిస్ కాలిక్యులేషన్ ఫంక్షన్ లైక్ దిస్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మెజర్‌నయితే క్రియేట్ చేద్దాం. ఓకే. సో, ఆ మెజర్ ఏంటంటే, ఆ మెజర్ ఏ ఫంక్షన్‌ని యూజ్ చేసి క్రియేట్ చేస్తామంటే, డేట్ యాడ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి అయితే క్రియేట్ చేద్దాం. ఓకే. సో, నేను మెజర్స్ టేబుల్‌ని సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడొచ్చేసి న్యూ మెజర్‌ని చూజ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? డేట్ యాడ్ అనే ఫంక్షన్‌కు సో, నేను ఈ మెజర్‌కి నేమ్ గూడా డేట్ యాడ్ అని చెప్పేసి అయితే ఇస్తున్నాను. సో, ఇక్కడ మన సింటాక్స్ ఆర్ డాక్స్ ఎక్స్‌ప్రెషన్స్ అని కూడా అనొచ్చు. సో, ఐయామ్ యూజింగ్ కాలిక్యులేట్ ఫంక్షన్స్. సో, కాలిక్యులేట్ ఫంక్షన్స్
అండ్ మనకి ఆల్రెడీ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి కదా! మనం ఆల్రెడీ రెవెన్యూ మెజర్ అనే ఎక్స్‌ప్రెషన్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా! సో, నేను అదే యూజ్ చేస్తున్నా రెవెన్యూ మెజర్. సో, ఇట్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. సో, మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు మనం ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ని యూజ్ చేసుకుంటాం. అండ్ కామా. సో, ఇప్పుడు మన ఫంక్షన్ ఏంటి? డేట్ యాడ్. ఓకే. సో, డేట్ యాడ్. సో, డేట్ యాడ్ ఇప్పుడు మనకి సజెషన్స్ ఏం చూపిస్తుంది? డేట్స్, నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ అండ్ ఇంటర్వల్స్. సో, డేట్స్ అంటే ఏంటంటే, మన దగ్గరున్న డేటా సెట్‌లో డేట్ కాలమ్‌ని స్పెసిఫై చేయాలనమాట. సో, మన దగ్గరున్న డేటా సెట్‌లో డేట్ కాలమ్ అనేది ఎట్లుంది? డేట్ టేబుల్‌లో డేట్ ఉంది. సో, ఐ మెన్షన్ దిస్ కామా నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్. సో, నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ రైట్ నౌ నేను 2 ఇస్తున్నా. డోంట్ వరీ. మనం దీన్ని ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం. నేను 2 ఎందుకు ఇస్తున్నాను అని. అండ్ ఆల్సో ఇంటర్వల్. ఇంటర్వల్ అంటే మనం డే వైస్ చూడాలనుకుంటున్నామా? మంత్, క్వార్టర్ ఆర్ ఇయర్. సో, ఇలా మనకైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పుడు నేను అయితే బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తున్నా. మనకైతే ఇప్పుడు డేట్ యాడ్ అనే మెజర్ అయితే క్రియేట్ అయింది. సో, ఇప్పుడు ఈ మెజర్‌ని యూజ్ చేసి అయితే ఒక విజువల్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఆహ్, లెట్ మీ రిమూవ్ దిస్ యాస్ వెల్. ఎందుకు మనకి కొంచెం క్లారిటీగా ఉంటుందని స్క్రీను. ఓకే. సో, రైట్ నౌ ఐ యామ్ చూజింగ్ ది టేబుల్ ఫార్మాట్. సో, ఇక్కడ మనం డేట్ టేబుల్‌లో ఉన్న డేట్‌ని అండ్ ఆల్రెడీ ఇక్కడ మనం ఫార్ములాలోనే రెవెన్యూ మెజర్ స్పెసిఫై చేసాం కదా! సో, రెవెన్యూ మెజర్‌ని అండ్ ఆల్సో ఇప్పుడు క్రియేట్ చేసిన డేట్ యాడ్ మెజర్. సో, అది గూడా ఈ టేబుల్‌లో యాడ్ చేస్తున్నాననమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి ఎలా ఉంది డేటు? ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మనకి టేబుల్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ డేట్ పిల్‌లో నేను క్వార్టర్‌నైతే రిమూవ్ చేస్తున్నా. సో, మనకి కొంచెం బెటర్‌గా అర్థమవుతుందనమాట కాన్సెప్ట్. ఓకే. సో, ఇప్పుడేంటి ఒకసారి అగైన్ మనం డాక్స్ ఎక్స్‌ప్రెషన్ అయితే చూద్దాం. ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ వచ్చేసి 2 అని మెన్షన్ చేశాను. సో, 2 అని మెన్షన్ చేయడం వలన మనకి ఏమొస్తుంది అనంటే, సో, చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 మెన్షన్ చేశాననుకోండి. సో, ఫస్ట్ రో అనేది స్కిప్ చేస్తూ సెకండ్ రోలో ఉన్న వాల్యూ అనేది మనకి రిటర్న్ అవుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు నేను 2 అని మెన్షన్ చేశాను కాబట్టి, ఫస్ట్ 2 రోస్ అనేవి స్కిప్ అవుతూ, థర్డ్ రోలో ఉన్న వాల్యూ అనేది మనకిక్కడ రిటర్న్ అవుతుంది. సో, చూడండి మనకి ఈ డేట్ యాడ్ ఇది ఉంది కదా! ఈ డేట్ యాడ్ మెజర్‌ని ఒకసారి దీని వాల్యూస్ అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి 51.39 అనేదైతే మనకి రిటర్న్ అయింది. సో, దీని అర్థం ఏంటి? మనం నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ వచ్చేసి 2. సో, ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఐ మీన్ ఫస్ట్ రెవెన్యూ మెజర్, సెకండ్ రెవెన్యూ మెజర్ స్కిప్ చేస్తూ, మే తాల్‌లో ఉన్న రెవెన్యూ మెజర్ అనేదైతే మనకిక్కడ ప్రింట్ అయింది. ఓకే. సో, అండ్ ఆల్సో ఈ 6.98 అంటే మే సెకండ్‌కి మనకి డేట్ యాడ్ మెజర్ 6.98 అనేదైతే రిటర్న్ అయింది. ఎలా రిటర్న్ అయిందనుకుంటే, సో, ఈ రోని స్కిప్ చేస్తూ అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఎంప్టీ సెల్‌ని అండ్ ఆల్సో 51.39 ఈ రెండిటిని స్కిప్ చేస్తూ మే 4థ్‌లో ఉన్న వాల్యూనైతే ఇక్కడ మనకి రిటర్న్ అవుతుంది. అలాగా ఎక్సెట్రా, ఎక్సెట్రా అనమాట. సో, ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ అవర్ నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ మనకైతే ప్రింట్ అయింది. మనం జనరల్‌గా అంటూ అంటూ ఉంటాం కదా! సో, నాకు 2 రోజులకి డేటా అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి మనకి రిక్వైర్మెంట్ ఉండేటప్పుడు మనకి ఈ డేట్ యాడ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసుకుంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి ఇప్పుడు మనకి మే 1, మే 2, మే 3, మే 4 డే వైస్‌గా ఉంది. అంటే రోజుల వారీగా ఉంది. సో, ఇప్పుడు నాకు రోజుల వారీగా కాదు నాకు మంత్ వైస్‌గా కావాలి అనుకునేటప్పుడు, సో, ఇక నేను డే ప్లేస్‌లో మంత్ అయితే ఇస్తాను. సో, చూడండి మనకి వాల్యూస్ ఎలా చేంజ్ అయితే చూద్దాం. సో, ఇక్కడ నేను 2 ప్లేస్‌లో 1 అని మెన్షన్ చేస్తున్నా. సో, మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు అక్కడ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 6, 10 ఇలా ఏవైనా అవ్వచ్చనమాట. ఓకే. సో, నౌ గివింగ్ ఎంటర్. సో, ఇప్పుడు చూడండి మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అయితాయి. సో, ఇప్పుడు మనకి వాల్యూస్ ఎలాగా చేంజ్ అయ్యాయో మనమైతే చెక్ చేద్దాం. ఓకే. సో, మే 1కి మన రెవెన్యూ మెజర్ వచ్చేసి 7.98 అండ్ ఆల్సో 5.39, 6.98, 4.98 సో, ఇక్కడుండే వాల్యూస్‌కి ఇప్పుడు మనం మంత్ నేమ్ చేంజ్ చేసాం కదా! సో, ఇక్కడుండే వాల్యూస్‌కి అసలు పొంతనే లేదు. చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనం ఇక్కడ ఏం చేసాం 1 అనేది మెన్షన్ చేసాం. సో, ఆల్రెడీ మనం ఇంతకు ముందే ఇక్కడ డిస్కస్ చేసాం. ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ఇంటర్వల్స్‌ని ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ స్పెసిఫిక్ ఇంటర్వల్స్‌ని స్కిప్ చేస్తూ ఆ నెక్స్ట్ ఉన్న డేటానైతే మనకి ఇక్కడ రిటర్న్ అవుతుంది. సో, ఇక్కడ నేను 1 అని మెన్షన్ చేశాను కదా! సో, 1 ఏంటైతే 1 మంత్. మంత్ అంటే మే. సో, మేలో మే మంత్‌ని స్కిప్ చేస్తూ మే తర్వాత ఏ మంత్ వస్తుంది? జూన్.
సో, జూన్ 1, జూన్ 2 ఈ వాల్యూస్ అనేవేంటంటే జూన్ 1 వాల్యూ, జూన్ 2 వాల్యూ, జూన్ 3 వాల్యూస్ అనమాట. ఒకసారి మనం చూద్దాం స్క్రోల్ చేసి. సో, మనకి జూన్ 2 వాల్యూ వచ్చేసి 51.57 ఉండాలి. తర్వాత 18.13 ఉండాలి. సో, ఇది మనం చెక్ చేద్దాం. సో, చూడండి జూన్ 1 ఎంప్టీ, జూన్ 2 51.57, జూన్ 3 18.13. సో, ఇలాగా ఇక్కడ మనకి ఆ నెక్స్ట్ అంటే ప్రెజెంట్ వీక్‌ని స్కిప్ చేస్తూ నెక్స్ట్ వస్తున్న వీక్‌లో ఉండే వాల్యూస్‌ని మనం రిటర్న్ చేస్తుందనమాట. ఓకే. సో, బేసికల్‌గా ఈ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, మనకి డిఫరెంట్ సినారియోస్ అండ్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ వస్తాయండి. రియల్ టైమ్ వర్క్స్‌లు చేస్తున్నప్పుడు. సో, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ మనమైతే ఈ డాక్యుమెంటేషన్‌ని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. దట్స్ నో బిగ్ ఇష్యూ. సో, ఇలా మనం క్రియేట్ చేసుకుంటూ పోతామనమాట. ఓకే. సో, ఇట్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ దట్స్ ఇట్. ఓకే. సో, ఐ హోప్ ఐ యామ్ క్లియర్ అబౌట్ దిస్ డేట్ యాడ్ ఫంక్షన్. ఓకే. సో, ఇప్పుడు మన సెకండ్ ఫంక్షన్ వచ్చేసి ఏం కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నామంటే, డేట్స్ మంత్ టు డేట్, డేట్స్ క్వార్టర్ టు డేట్, యాస్ వెల్ యాస్ డేట్స్ ఇయర్ టు డేట్. సో, ఇలా ఈ 3 ఫంక్షన్స్ అయితే ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో, జనరల్లీ ఈ 3 ఫంక్షన్స్ సేమేనండి. సో, దీన్ని ఒకసారి డెఫినిషన్ చూస్తే ఎంటీడీ అంటే ఎం ఫర్ మంత్, టీ ఫర్ టైమ్, డి ఫర్ డేట్. మంత్, టైమ్, డేట్ అనమాట ఇది. ఓకే. సో, దీని డెఫినిషన్ ఏంటి? రిటర్న్స్ ఏ టేబుల్ దట్ కంటైన్స్ ఎ కాలమ్ ఆఫ్ ది డేట్స్ ఫర్ ది మంత్ టు డేట్. ఓకే. ఇన్ ది కరెంట్ కంటెస్ట్ అంటే కరెంట్ కంటెస్ట్‌లో మంత్ టు డేట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఎలా చెప్పాలి అంటే ఆహ్, ఇప్పుడు ఈరోజు మార్చ్ 13 కదా! సో, ప్రీవియస్ రోజేంటి మార్చ్ 12 అండ్ ఆ ముందు రోజు మార్చ్ 11. సో, ఇప్పుడు మార్చ్ 11కి నాకొక రూ. 1 వచ్చింది ఇన్‌కమ్. మార్చ్ 12కి నాకు రూ. 2 వచ్చింది ఇన్‌కమ్. సో, మార్చ్ 13కి నాకు రూ. 3 అనేది ఇన్‌కమ్ వచ్చింది. సో, ఇప్పుడు రూ. 1, రూ. 2, రూ. 3 ఇలాగ యాడ్ చేస్తే మనకేంటి టోటల్‌గా రూ. 6 వచ్చాయనమాట. సో, ఈ రూ. 6 వాల్యూస్ మనకి లాస్ట్‌గా మార్చ్ 13కి ఎంతొచ్చాయో అని చూపిస్తుందనమాట. సో, అంటే ఏంటి? రో బై రో మనకి యాడింగ్ అవుతూ వాల్యూస్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో, అంటే అలాగా యాడ్ చేసుకుంటూ పోతుంది. ఓకే. సో, దీన్ని కాస్త మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. సో, మనకి డెఫినిషన్స్ చూస్తే అర్థం కాదు. ఎందుకంటే మనం బిగినర్స్ లెవెల్ కదా! సో, మనం ప్రాక్టికల్‌గా చూసి మన డౌట్స్‌నైతే క్లియర్ చేసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు లెట్ మీ కీప్ దిస్ మెజర్ లైక్ దిస్. సో, ఇప్పుడు నేను న్యూ మెజర్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో, న్యూ మెజర్. ఇప్పుడు మనదేంటి రిక్వైర్మెంట్ మన ఫంక్షన్ ఏంటి? డేట్స్ మంత్ టు డేట్ కదా! సో, డేట్స్ డేట్స్ ఎంటీడీ మెజర్ ఈక్వల్స్ టు అగైన్ ఐ యామ్ యూజింగ్ కాలిక్యులేట్ ఫంక్షన్ అండ్ వన్ మోర్ థింగ్ అండి మనం ఇక్కడ కాలిక్యులేట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు ఆర్ వితౌట్ కాలిక్యులేట్ ఫంక్షన్ ఆల్సో వీ క్యాన్ యూజ్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేదో కాలిక్యులేట్ ఫంక్షన్ యూజ్ చేస్తానంటే ఓన్లీ కాలిక్యులేట్ యూజ్ చేసి క్రియేట్ చేయాలి అనే రూల్ అయితే లేదనమాట. సో, వితౌట్ కాలిక్యులేట్ ఫంక్షన్ ఆల్సో వీ క్యాన్ క్రియేట్ టైమ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్. ఓకే. సో, అగైన్ ఐ యామ్ యూజింగ్ ది రెవెన్యూ మెజర్ ఎక్స్‌ప్రెషన్, కామా సో, మన ఫంక్షన్ ఏంటి? డేట్స్ మంత్ టు డేట్ అండ్ ఇక్కడ డేట్స్ డేట్స్ అంటే ఏంటి? మన దగ్గరున్న డేట్ కాలమ్. సో, డేట్ కాలమ్ బ్రాకెట్ క్లోజ్. సో, దట్స్ ఇట్. సో, నౌ ఐ యామ్ ప్రెసింగ్ ఎంటర్. సో, చూడండి ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ వస్తాయో చూద్దాం. సో, ఈ విజువల్స్‌లో నేను ప్రీవియస్‌గా క్రియేట్ చేసిన డేట్ యాడ్ మెజర్‌నయితే రిమూవ్ చేసి, ఇప్పుడు ఏదైతే డేట్స్ మంత్ టు డేట్ అనే మెజర్ క్రియేట్ చేశానో అది ఈ టేబుల్‌లోకైతే మూవ్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనకి వాల్యూస్ ఎలా వస్తున్నాయో చెక్ చేద్దాం. సో, చూడండి ఇది ఎలా వస్తుందంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గదా! రో బై రో యాడింగ్ అయ్యి మనకి వాల్యూస్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, చూడండి ఇక్కడ మనకి బై డిఫాల్ట్ మే 1కి రెవెన్యూ మెజర్ ఎంతుంది? 7.98 అని చెప్పేసైతే ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ గూడా డేట్స్ మంత్ టు డేట్ మెజర్‌లో ఇక్కడ గూడా 7.98 అని ఉంది. సో, మే 2కి మనకిక్కడ ఎంప్టీ ఉంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 7.98 ఉంది. సో, ఇక్కడ ఎంప్టీ ఉండి ఇక్కడ 7.9 ఎందుకుందంటే, ఈ 2 యాడ్ అయ్యి మనకి ఇక్కడ వాల్యూ రిటర్న్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, ఇప్పుడు 59.37 అనేది మే 3కి అయితే రిటర్న్ అయింది. సో, 59.37 ఎలా వచ్చిందంటే,
ఈ 51.39 ప్లస్ దిస్ ఎంప్టీ సెల్ ప్లస్ దిస్ 7.9. సో, ఈ 3 యాడ్ అయ్యి మనకి ఈ వాల్యూ వచ్చింది. అలానే 66.35. సో, ఈ 66.35 ఎలా వచ్చిందంటే ఈ 4 రోస్ యాడ్ అయ్యి మనకి ఈ వాల్యూ అనేది రావడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడేంటి మంత్ టు డేట్ అంటే మంత్ వైస్‌గా మే మంత్‌లో మే 1 నుంచి మే 30 వరకు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఓకే. ఆ వాల్యూస్ మొత్తం వన్ బై వన్ రో బై కాలిక్యులేట్ అవుతూ మనకైతే వాల్యూస్ రిటర్న్ చేయడం జరిగింది. సో, ఎండ్ ఆఫ్ ది మే 31 మనకి ఏ వాల్యూస్ చూపిస్తుందంటే ఓవరాల్‌గా మనకి 804 రెవెన్యూ మెజర్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఓకే. సో, దీన్ని బట్టి ఓవరాల్‌గా మనకి ఒక మంత్‌లో ఎన్ని రెవెన్యూస్ జరిగాయి అంటే 804 అనే అంత రెవెన్యూ అనేది జరిగింది. సో, ఇప్పుడు మనకైతే మే అయిపోయింది. సో, అగైన్ జూన్. సో, ఇప్పుడు మనకి జూన్ 2. సో, జూన్ 2 ఇక్కడ 51.57 ఉంది. సో, అగైన్ జూన్ నుంచి మళ్ళీ జూన్ 1, జూన్ 2, జూన్ 3 మళ్ళీ ఇలా కాలిక్యులేట్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు మే మంత్‌కి ఇంకా యాడింగ్ అవ్వదు. సో, ఇప్పుడు జూన్ 2కి మనకి ఎంత ఉంది? 51.57 ఉంది. ఇప్పుడు జూన్ 3కి మనకెంత రిటర్న్ అయింది? 69.70 అయింది. ఎలా రిటర్న్ అయిందంటే, సో, ఈ జూన్ 3లో ఉన్న 18.13 అండ్ ఆల్సో జూన్ 2లో ఉన్న 51.57. సో, ఈ 2 యాడ్ అయ్యి మనకి జూన్ 3 వాల్యూ అయితే వచ్చింది. సో, అలానే ఇక్కడ జూన్ 4కి 77.68 అయితే వచ్చింది. సో, ఎలా వచ్చిందంటే ఈ జూన్ 4 వాల్యూస్ యాడ్ అయ్యి మనకిక్కడ 77.68 వాల్యూ అయితే రిటర్న్ అవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, అది మనకున్న రిక్వైర్మెంట్ బట్టి ఈ మంత్ టు డేట్ అనే మెథడ్‌ని కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఒక లైన్ చార్ట్‌ని క్రియేట్ చేసి, ఇప్పుడు మీకు మంత్ టు డేట్ ఎలా ఉంటుందో చెప్తానండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే నేను ఒక లైన్ చార్ట్ తీసుకున్నాను. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సో, ఇది మన లైన్ చార్ట్. ఓకే. సో, ఈ లైన్ చార్ట్‌లో సెకండ్. సో, ఈ లైన్ చార్ట్‌లో మన డాక్స్ ఎక్స్‌ప్రెషన్ ఏంటి ఫార్ములా? సో, ఇంతకుముందు వరకు మనం మంత్ టు డేట్ అనే మెథడ్ యూజ్ చేసాం కదా! సో, ఇప్పుడు నేను క్వార్టర్ టు డేట్. సో, క్వార్టర్, క్వార్టర్ టు డేట్. సో, ఇక్కడొచ్చేసి మనకి ఎంటీడీ ప్లేస్‌లో క్వార్టర్ వస్తుందనమాట. ఓకే. సో, నౌ ఐయామ్ గివింగ్ ఎంటర్. సో, చూడండి ఇప్పుడు మనకి వాల్యూస్ అనేవి ఎలా చేంజ్ అవుతాయంటే, సో, నేను డ్రిల్ డౌన్. సో, చూడండి మనకి సైకిల్ అనేది ఎలా అవుతుంది? సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి క్వార్టర్ అంటే ఏంటి? 4 మంత్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో, క్వార్టర్‌ని స్పెసిఫై చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో, ఇలాగా జనవరి 1 నుంచి మార్చ్ 31 వరకు టోటల్ రెవెన్యూ మెజర్స్ అన్నీ రో బై రో కాలిక్యులేట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది మార్చ్, ఎండ్ ఆఫ్ ది ఏప్రిల్ మనకి ఎంత వాల్యూ చూపిస్తుంది టోటల్‌గా రెవెన్యూ? 11,640 అనమాట. సో, ఇప్పుడు అగైన్ మనకి కొత్త క్వార్టర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, అప్పుడు మళ్ళీ ఏప్రిల్. ఏప్రిల్ 1 నుంచి అగైన్ అలా మనకి వన్ బై వన్ ఐ మీన్ ఏప్రిల్, మే, జూన్, జూలై అలా కాలిక్యులేట్ అయ్యి మనకి నెక్స్ట్ క్వార్టర్ వరకు అడిషనల్ అంటే రో బై రో యాడ్ అవుతూ ఎళ్ళిపోతుందనమాట. సో, అలాగా. సో, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఈ క్వార్టర్ టు డేట్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇయర్ టు డేట్ ఐ మీన్ ఇక్కడ మనం ఏం చేసాం డాక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో క్వార్టర్ టు డేట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! సో, సో, ఇప్పుడు ఇయర్ టు డేట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, అప్పుడు 2017, 2018 వాల్యూస్ మొత్తం ఒకేసారి అంటే 2017లో జరిగిన రెవెన్యూ మొత్తం కాలిక్యులేట్ అయ్యి ఒక వాల్యూ. అలానే 2018లో రెవెన్యూ మెజర్స్ అంటే మార్చ్ నుంచి డిసెంబర్ వరకు టోటల్‌గా కాలిక్యులేట్ చేసి ఒక రెవెన్యూ అలా జనరేట్ అవుతుందనమాట. సో, చూద్దాం మనం ప్రాక్టికల్‌గా. ఓకే. సో, నేనిక్కడ సింటాక్స్ అనేది ఈ మూడిటికి సేమ్. అందుకే నేనసలు స్పెసిఫై అయితే చేయట్లేదనమాట. సో, చూడండి ఇప్పుడు మనం డ్రిల్ డౌన్ చేస్తే, ఇంకా డ్రిల్ డౌన్ చేస్తే సో, చూడండి 2017 నుంచి అలా వాల్యూస్ అనేవి యాడ్ అవుతూ పోయిందనమాట. సో, ఇక్కడికి ఎంతుంది? 17,830 అయిపోయింది. అలానే ఇప్పుడు 2018 జనవరి నుంచి అంటే 2018 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు కాలిక్యులేట్ చేస్తే మనకొక వాల్యూ రావడం జరిగింది. 80,000. సో, ఇలా మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఐ హోప్ మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందనుకుంటా. సో, ఇప్పుడు మనం డెఫినిషన్ చెక్ చేస్తే రిటర్న్స్ ఎ టేబుల్ దట్ కంటైన్స్ ఎ కాలమ్ ఆఫ్ ది డేస్ ఫర్ ది మంత్ టు డేట్ ఇన్ ది కరెంట్ కంటెస్ట్. అలానే క్వార్టర్ టు డేట్ చూసుకున్నట్టయితే
రిటర్న్స్ ఎ టేబుల్ దట్ కంటైన్స్ కాలమ్ ఆఫ్ డేట్స్ ఫర్ ది క్వార్టర్ టు డేట్. సో, ఇలాగ అంటే ఈ డెఫినిషన్స్ అనేవి సేమ్. సో, మీరు మనం ప్రాక్టికల్‌గా చెక్ చేసుకున్నాం గాబట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, స్టిల్ మీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. నేనైతే మీకు ఇంకా బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. అండ్ ఈరోజు మన లాస్ట్ ఫంక్షన్ వచ్చేసి డేట్స్ బిట్వీన్. సో, ఈ డేట్స్ బిట్వీన్ ఫంక్షన్ అంటే ఏంటి? మనకి జనరల్‌గా బిట్వీన్ అంటే తెలుసు కదా! బిట్వీన్ అంటే ఏంటి? మధ్యలో ఉండే వాల్యూస్ ఆర్ మధ్యలో ఉండే వస్తువులు అనుకోవచ్చు. ఆర్ మధ్యలో ఉండే థింగ్స్ అనుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనం డేటా సైడ్‌గా చూస్తే, ఇప్పుడు మనకి దట్ టూ ఇన్ టైమ్ ఇంటెలిజెన్స్‌లో చూస్తే ఒక స్పెసిఫిక్ టైమ్ మధ్యలో ఉండే డేటాని మనం రిటర్న్ చెయ్యాలి అనుకునేటప్పుడు మనం ఈ డేట్స్ బిట్వీన్ అనే ఫంక్షన్‌నయితే యూజ్ చేస్తాం. ఓకే. సో, ఐ నో డేట్స్ బిట్వీన్ అనే ఫంక్షన్ నేమ్‌లోనే ఉంది. ఆ కాన్సెప్ట్ మొత్తం బిట్వీన్. బిట్వీన్ అంటే ఏంటి? మధ్యలో ఉండే కంటెంట్ మాత్రమే రిటర్న్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు చూడండి. డెఫినిషన్ పరంగా చూస్తే రిటర్న్స్ ఎ టేబుల్ దట్ కంటైన్స్ ఎ కాలమ్ ఆఫ్ డేట్స్ దట్ బిగిన్స్ విత్ ఎ స్పెసిఫైడ్ స్టార్ట్ డేట్ అండ్ కంటిన్యూస్ అంటిల్ ఎ స్పెసిఫైడ్ అండ్ ఎండ్ డేట్. అంటే మనం జనరల్‌గా ఈ డేట్స్ బిట్వీన్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం స్టార్టింగ్ డేట్‌ని స్పెసిఫై చేయొచ్చు. అండ్ ఆల్సో ఎండ్ డేట్‌ని స్పెసిఫై చేయొచ్చు. సో, దట్ ఏమవుతుంది? ఆ రెండింటి డేట్స్ మధ్యలో ఉన్న డేటా అనేది మనకి రిటర్న్ అవుతుందనమాట. సో, ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఇప్పుడు మనం డేట్ మెజర్‌నయితే క్రియేట్ చేద్దాం. ఐ మీన్ డేట్స్ బిట్వీన్ మెజర్‌నయితే క్రియేట్ చేద్దాం. ఓకే. సో, లెట్ మీ గివ్ నేమ్ హియర్ డేట్స్ బిట్వీన్. సో, ఇక్కడొచ్చేసి వి ఆర్ యూజింగ్ అవర్ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ కదా! సో, క్యాలిక్యులేట్ ఫంక్షన్. సో, ఎక్స్‌ప్రెషన్ వుడ్ బి సేమ్ రెవెన్యూ మెజర్, మన ఫంక్షన్ ఏంటి డేట్స్ బిట్వీన్. సో, ఇప్పుడేంటి డేట్ టేబుల్‌లో ఉండే డేట్ కాలమ్, స్టార్ట్ డేట్. సో, ఇప్పుడు నేను మనకి జనరల్‌గా 2017 మే ఉంది కదా! స్టార్ట్ డేటు. సో, ఇప్పుడు నేను 2017 మే కాకుండా 2018 జాన్వరి అయితే ఇస్తాను. ఓకే. సో, నాకు 2018 జాన్వరి నుంచయితే రెవెన్యూ మెజర్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. ఐ మీన్ రెవెన్యూ మెజర్ అనేది చూపించాలి. ఓకే. సో, అది నా రిక్వైర్మెంట్. సో, 2018/01 31st. ఓకే. సో, కామా ఇప్పుడంటే ఎండ్ డేట్ వచ్చేసి నేను మాక్సిమం అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాను. సో, మాక్స్ అంటే ఏంటంటే మన దగ్గరున్న సేల్స్ టేబుల్‌లో ఉన్న లాస్ట్ డేట్ అనేదైతే మనకి రిటర్న్ అవుతుందనమాట. సో, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై ఏ స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ లైక్ 2019 డిసెంబర్ అని చెప్పేసి మనం ఆ డేట్‌ని కూడా మెన్షన్స్ అయితే చేయొచ్చు. మనం 2 అయితే ఒకసారి చెక్ చేసేద్దాం. ఓకే. డోంట్ వరీ మనకెందుకు ఆ కన్‌ఫ్యూజన్. సో, మాక్స్. సో, ఏంటి డేట్ బ్రాకెట్ క్లోజ్ ఈవెన్ క్లోజ్. ఒకసారి చూడండి. ఇది. ఇది మన డాక్స్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. సో, నౌ ఐ యామ్ గివింగ్ ఎంటర్. సో, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకొక డేట్స్ బిట్వీన్ అనే మెసేజ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం టేబుల్ ఏదో చెక్ చేసుకున్నట్టయితే అగైన్ వి విల్ యూజ్ డేట్ కాలమ్ అండ్ అవర్ రెవెన్యూ మెజర్ అండ్ డేట్స్ బిట్వీన్ ఫంక్షన్. సో, డేట్స్ బిట్వీన్ ఫంక్షన్ హియర్ ఇట్ ఈస్ హియర్. డేట్స్ బిట్వీన్ ఫంక్షన్. సో, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అనేవి చెక్ చేద్దాం. ఎలా ప్రింట్ అయ్యాయో. ఓకే. సో, చూడండి మనకి రెవెన్యూ మెజర్ అనేది ఎప్పటినుంచి క్రియేట్ అవ్వాలంటే 2018 జాన్వరి నుంచి లాస్ట్ వరకు మనకి రెవెన్యూ మెజర్స్ అనేవి రిటర్న్ అవుతూ జరగాలి. ఓకే. సో, చూడండి. మనం క్వార్టర్‌ని కూడా రిమూవ్ చేద్దాం. క్వార్టర్. సో, 2018 జాన్వరి ఎక్కడుంది? 2018 జాన్వరి. వేర్ ఇట్ ఈస్ 2017 డిసెంబర్. ఓకే. సో, చూడండి 2018 జాన్వరి. 2018 జనవరి 31. సో, 2018 జనవరి 31 నుంచి మనకి ఎక్కడి వరకు ప్రింట్ అయింది? లాస్ట్ అలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి 2020 డిసెంబర్ అలా మనకి ప్రింట్ అవుతూనే ఉన్నాయి. సో, చూడండి ఈ కాలమ్ మొత్తం మనకి వాల్యూస్ రెవెన్యూ మెజర్ వస్తూనే ఉందనమాట. ఓకే. సో, దీని మనకి అర్థమైంది కదా! సో, అంటే మన స్పెసిఫిక్ టైమ్ ఇంటర్వల్ అంటే ఒక టైం మధ్యలో ఉండే డేటాని రిటర్న్ చేయాలి అనుకుంటే మనం ఈ డేట్స్ బిట్వీన్ అనే ఫంక్షన్‌నయితే యూజ్ చేస్తామండి. ఓకే.
సో, ఇక్కడ మనకి 2018 జనవరి 31 స్పెసిఫై చేసాం కదా! సో, ఇప్పుడు మన ఎక్స్‌ప్రెషన్స్‌లో కూడా 2018 జనవరి 31 సో, 31 నుంచి మనకి వాల్యూస్ అనేవి రిటర్న్ అవ్వాలి. సో, ఇప్పుడు మనకి ఎలా రిటర్న్ అయ్యాయంటే, ఈ 62.37 ప్లస్ 11.99 సో, ఈ 2 అలాగే యాడ్ అవుతూ వచ్చాయనమాట. సో, 62.37 ఇక్కడ ఎలా ఉందో అలానే వచ్చింది. అండ్ ఈ 74.35 ఎలా వచ్చిందంటే, ఈ ఫిబ్రవరి 1 అండ్ జనవరి 31 ఈ 2 యాడ్ అయ్యి మనకైతే ఈ 74.35 అయితే రావడం జరిగింది. అలానే 77.74 ఎలా వచ్చిందంటే, సో, ఈ 3 యాడ్ అయ్యి రావడం జరిగింది. సో, అలాగా మనం 2018 జనవరి 31 నుంచి మన సోర్స్ టేబుల్‌లో ఏదైతే లాస్ట్ డేట్ ఫీల్డ్ ఉంటదో అక్కడ వరకు టోటల్‌గా కాలిక్యులేట్ అవుతూ మనకి ఈ 1.3361 ఇంతైతే వచ్చిందండి. ఓకే. సో, ఇది. ఇలా మనం మనకున్న రిక్వైర్మెంట్‌ని బట్టి టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అయితే యూజ్ చేసి వాల్యూస్‌నైతే రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఈ వీడియో మళ్ళీ రెండోసారి చూడండి. సో, మీకు ఇంకా బెటర్‌గా అర్థమవుద్ది. సో, మీరు ఒకటే మైండ్‌లో ఉంచుకోండి. సో, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ మనం మన మెజర్స్‌ని క్రియేట్ చేస్తూ వర్క్ చేయాలనమాట. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. అండ్ స్టిల్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ దేర్ ఆల్సో. ఓకే. సో, అండ్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక కాలిక్యులేటెడ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది వస్తుందండి. ఆ కాన్సెప్ట్‌తో లాస్ట్ ఇంకా డాక్స్ ఒక సీరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ సీరీస్‌లో మనం ఎక్సెల్ ఆర్ పైథాన్ అయితే డిస్కస్ చేసుకుందాం. డోంట్ వరీ. అండ్ అవి కూడా ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో, ఇంకా ప్రెజెంట్ వి ఆర్ బిల్డింగ్ వన్ వెబ్‌సైట్. సో, ఐ థింక్ కమింగ్ ట్యూస్‌డే ఆర్ కమింగ్ వెడ్నెస్‌డే నుంచి అయితే మనకి కొత్త సీరీస్ అయితే వస్తుందండి. లైక్ ఎర్లీ మార్నింగ్ 9 ఏఎంకి ఆ వీడియో ప్రతిరోజు వస్తుందనమాట. సో, ఆ వీడియో డీటెయిల్స్ అనేవి కొంచెం సస్పెన్స్ టైపు. ఎందుకంటే అది కొంచెం ఇప్పుడే చెప్పేస్తే బాగోదు కదా! సో, అది కొంచెం సస్పెన్స్ టైపు. సో, ఎవ్రీడే 9 ఏఎంకైతే ఒక వీడియో అయితే వస్తుంది. సో, ఆ వీడియోకి అనుగుణంగా ఉండడానికి ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను. సో, వన్స్ వెబ్‌సైట్ అనేది క్రియేట్ అయిపోయాక మనం డైలీ 9 ఏఎంకొచ్చే వీడియో అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. సీ యూ. బై బై.